మహిళా సాధికారికత బిల్లు మన పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్న మహానాడు వేదికగా ఈ బిల్లును మేము అమలు చేస్తామని లోకేష్ బాబు వర్కింగ్ కమిటీ చైర్మన్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, గతంలో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా అప్పుడు అన్న నందమూరి తారక రామారావుది. అదే బాటలోనే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పంతాల్లో నడుస్తూ మనకి ఎన్నో కార్యక్రమాలు, అంటే ఆ రోజే 95లోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను గృహాలకే పరిమితం కాకుండా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు నిన్న మనకి 2 రోజులు మహానాడు జరిగింది. ఆ మహానాడు వేదికగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పార్లమెంట్లో ఏర్పాటు చేయకపోయినా కూడా 33% మేము ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా మహిళలంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలంటే గౌరవం, మహిళలంటేనే ఒక వాళ్ళకు అవకాశాలు కల్పించడం, మహిళలకు సముచిత స్థానం కల్పించడం, రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మనకి ఏదైనా గతంలో కూడా మనకు రేషన్ కార్డుకి రావాలన్నా, ఇళ్ళ స్థలాలుగా రావాలన్నా, ఇల్లు రావాలన్నా ఏదైనా కూడా మహిళలతో పేరు మీదనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్స్ రాష్ట్రంలో పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా ఎక్కువ శాతం మహిళలకే రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, మహిళలకి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా మహిళలతోనే ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వము. ఎన్నో రకాలుగా మహిళల్ని ఈరోజు మహిళలు ఇన్ని రోజులు స్థానిక సంస్థల మాత్రం 33% రిజర్వేషన్ ఉండేది. అలాంటప్పుడు ఇప్పుడు మహిళలు మనకి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహిళలకి అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికి మేము హృదయపూర్వకంగా మహానాడు వేదికల్లో కూడా ఒకటే స్త్రీ శక్తికే ఎక్కువ పెద్దపీట వేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి ఎంతో మంది ఆశగా చూసాము ఏమొస్తుందని. ఇది ప్రకటించడం హృదయపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా మహిళల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదో మాటలతోనో పత్రికలతోనో పేపర్లకే పరిమితం కాకుండా ఈ ఆచరణలోకి తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు మహిళలు వాళ్ళు రాజకీయంగా పైకి రావడానికి, వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. చాలా సంతోషం. మనకి 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.